ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమంతరము కృప వెంబడి కృప పొందుతున్నాం. ఆమేన్. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, లేదంటే మనం కూడా చాలాసార్లు మంచి పనులు చేస్తూ ఉంటాం. మనకు అందరికీ తెలిసిన ఆమె భారతదేశంలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఎవరంటే మదర్ తెరిసా వేరే దేశం నుంచి వచ్చి ఆ దేశంలో మరి కలకత్తా అనే ప్రదేశంలో ఉన్నప్పుడు ఎంతోమంది అనాథుల్ని, ఎంతోమంది అడుక్కునే వాళ్ళని చూసి చాలా బాధ చెందింది. ఆమె ఎంతోమందికి ఉచితంగా సహాయం చేయడం, వాళ్ళకి గాయాలు కట్టడం, కుష్టి రోగంతో బాధపడుతున్న వారికి గాయాలు కట్టింది, ఎంతోమంది భోజనం పెట్టింది, ఆశ్రయం ఇచ్చింది. అలాంటి సమయంలో ఒక అనాథాశ్రమం నడిపిస్తున్న క్రమంలో ఆమె ఆ పిల్లలకు పెట్టడానికి ఆహారం ఏమీ లేదు. అప్పుడు ఆమె ప్రార్థించినప్పుడు ఎవరు వచ్చి తలుపు దగ్గర బియ్య బస్తా ఒకటి, చిన్న బస్తా ఒకటి వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె చాలా సంతోషించింది, చాలా ఆనందించింది. ఎందుకంటే ఆమె ఏదైతే కృప పొందుకుందో ఆ కృప ఆమె బట్టుకే కాదు, కానీ ఆమెకు తెలుసు దేవుడి ఈ వాగ్దానం ఆమెకి ఇచ్చాడని. అదేంటంటే కృప వెంబడి కృప దేవుడిస్తాడు. అలాగే యేసుప్రభు వారు మరి ఆమెకి ఇచ్చిన కృపను బట్టి ఆమె అనేక మందికి చాలా కృపతో, చాలా దయతో, చాలా ప్రేమతో ఆమె వెలిగింది. ఎంతో గొప్ప వ్యక్తిగా ఆమె, ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా ఆమె ప్రాముఖ్యం పొందింది. ఆమె పేరు కోసం, ప్రఖ్యాతి కోసం కాదు, కానీ చాలా సులభంగా ఏంటంటే చాలా చిన్నగా ఆమె ప్రారంభించిన ఆ యొక్క దయతో కూడిన ఆ యొక్క క్రియ ఏదైతే ఉందో అది చాలా విస్తరించింది. ఈరోజు కూడా అనేక ప్రాంతాల్లో ఆమె పరిచారకులు అదే పనులు చేస్తూ ఉన్నారు. అలాగే మరి దేవుడు మనకిచ్చిన కృప మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడు మనల్ని ఏమనడలే, దేవుడు మనల్ని ఏం చేయడలే అని మన ఇష్టాసారంగా మనం ప్రవర్తించడం కాదు, కానీ దేవుణ్ణి ఏదైతే కృప మనం పొందుకున్నామో, ఏదైతే దయతో మనం బతుకుతున్నామో అదే కృప, అదే దయ మన తోటి వారితో ఉండాలి, మన తోటి వారికి పంచాలి. కృప వెంబడి కృప దేవుడు మనకు దయచేయను.